Hello friends, welcome back to the channel. Informative thoughts. Hello friends, Zoom Car యాప్ నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేశాను. సో అయితే చాలా ఈజీగా ఉంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 1 వీక్కి నాకు ఒక కార్ కావాలి అనుకుంటే ఏప్రిల్ 12th నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 19th వరకు సో మన సర్చ్ అని కొడితే మనకు కావాల్సిన కార్స్ అయితే వస్తాయి. సో దీంట్లో ఆఫర్స్ కూడా ఉంటాయి. 57 రూపీస్ పర్ అవర్ది 50 రూపీస్ ఉంది. సుజుకి స్విఫ్ట్ ఒకటి, హోండా అమేజ్ ఉంది 52 రూపీస్కి. ఇట్లా మనకు కావాల్సినటువంటి కార్లు అయితే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కియా క్యారెన్స్ కావాలి, ఆటోమేటిక్ పెట్రోల్ 6 సీటర్ 172 పర్ అవర్ అట్లా ఇంక్లూడింగ్ ఫాస్ట్ ట్యాగ్. సో ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే దట్ విల్ గివ్ మీ అన్ ఆప్షన్. సో దీంట్లో రేటింగ్స్ చూసుకోవచ్చు, కస్టమర్ వాళ్ళ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, కారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, మన డ్రైవర్తో డీల్ చేసేటప్పుడు లొకేషన్ ఎక్కడుంది, హోమ్ డెలివరీ ఆప్షన్ ఉందా, మనమే పోయి తీసుకోవాలా, కారు కొత్తగా ఉందా, ఎట్లా ఉంది. సో ఫొటోస్ అయితే కొత్తవి పెట్టుంటారు. సో ప్రస్తుతానికి ఎట్లా ఉంది ఈ రివ్యూస్ చూస్తే తెలుస్తుంది. రివ్యూస్లో మనకు కనిపిస్తుంది హోస్ట్ ఈజ్ రియలీ ప్లెజెంట్ పర్సన్ అండ్ ద కార్ ఈజ్ అమేజింగ్ యాజ్ న్యూ, ఓవరాల్ నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి కొంతమంది పెట్టారు. సో ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత 31,262 అనే రూపీస్ ఉంది. ఇది మనం చూస్ చేసుకున్న టైమింగ్స్కి. సో ప్రొసీడ్ టు పే తర్వాత మనం పే చేసిన తర్వాత ఆబ్వియస్లీ నేనైతే నా కారు లాస్ట్ టైం తీసుకున్నప్పుడు యూ కెన్ సీ ద ట్రిప్స్. సో 2 వీక్స్కి అయితే నేను ఇండియా వెళ్ళాను కాబట్టి 2 వీక్స్కి నేను టాటా పంచ్ అయితే ఒకటి పెట్రోల్ ఆటోమేటిక్ తీసుకున్నాను. సో దీనికైతే నేను ముందే పే చేశాను. దాని తర్వాత నా ప్రొఫైల్ని నేను వెరిఫై చేసుకున్నాను. సో ప్రొఫైల్ వెరిఫికేషన్ అంటే ఇంక్లూడింగ్ మొబైల్, మన డ్రైవింగ్ లైసెన్స్ అండ్ యువర్ సెల్ఫీ తోటి దాని ప్రొఫైల్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. దాని తర్వాత మనది అన్లాక్ అయిపోతుంది అనమాట. మెయిన్గా మనం చూసేది మైలేజ్ ఎంత తిరిగింది అది రికార్డ్ చేసుకోవాలి. ప్లస్ కార్ని మొత్తం ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. వీల్స్తో పాటు ఏమన్నా డెంట్స్, బంప్స్ వితౌట్ అంటే దాంట్లో నాన్ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో అది కాకుండా మొత్తం మనము ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయి లేదంటే డెంట్స్ ఉన్నాయి అవన్నీ మనం ఒక వీడియో రూపంలో తీసుకుంటే ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు మనం ఇబ్బంది పడము. సో కార్ చుట్టూ తిరిగి ఎక్కడెక్కడ గీతలు ఉన్నాయి, డెంట్స్ ఉన్నాయి, ఏమేమి డ్యామేజ్ ఉన్నాయి ఇవన్నీ మనం ఒక డాక్యుమెంటేషన్ లాగా మనం రికార్డ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ పని నేను కారు మనకు డోర్ డెలివరీ చేసినప్పుడు ఆ అబ్బాయిని కార్ అక్కడ పెట్టమని చెప్పేసి బిఫోర్ టేకింగ్ ఓవర్ ఐ హ్యావ్ గోన్ త్రూ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ కార్నర్. ఎలాయ్ వీల్స్, స్పేర్ వీల్ ఉందా, డోర్ మ్యాట్స్ ఉన్నాయా, ఏమన్నా ఇండికేషన్స్ అంటే సర్వీస్ ఫ్లాగ్స్ అవుతాయి కదా, డాష్ బోర్డ్ పైన ఏమన్నా లైట్స్ వస్తున్నాయా. సో అట్లాంటివి అయితే చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్. సో నాకు ఇచ్చినప్పుడు అయితే కారు చెత్తగా ఉంది. సో మీరు చూడొచ్చు అసలు క్లీన్ చేసి ఇవ్వలేదు. ద రీజన్ హీ టోల్డ్ ఈస్ లాస్ట్ నైటే బండి బయట నుంచి వచ్చిందండి అందుకే ఇచ్చిన అన్నారు. దట్స్ ఓకే, వీ కెన్ లివ్ విత్ దట్. అపార్ట్మెంట్స్లో ఉంటాం కాబట్టి వీ కెన్ లివ్ విత్ దట్. బట్ ఎనీవే నేనైతే రోజు కార్ క్లీన్ చేయించుకొని బయటకు వెళ్తాను. సో యూ కెన్ సీ ఫంక్షనల్ వైజ్ కార్ పర్ఫెక్ట్గా ఉందా, అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగడము, ఏమైనా ఫైన్స్ ఉంటే చూసుకోవాలి. ఎక్కువ ఫైన్స్ ఉన్నాయనుకోండి పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఆపి అవి కట్టమంటారు. నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు చేయించారు, స్మూత్నెస్ ఎలా ఉంది, ఇంకా ఫ్యూయల్ ఎంత ఉంది. మళ్ళీ మనం ఇచ్చేటప్పుడు ఫ్యూయల్ నియర్ బై అక్కడ వరకు ఇస్తే సరిపోతుంది. ఫాస్ట్ ట్యాగ్ యాక్టివ్ ఉందా, ఉంటే ఏ బ్యాంక్ ఉంది, ఆర్సీ ఉందా, ఆర్సీ కాపీ కానీ లైసెన్స్ కాపీ కానీ అన్నీ తీసుకొని గ్లవ్ బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడు ఏమో యూజ్ అవుతుందో తెలియదు అనమాట. సో బెటర్ అవన్నీ మనం చూసుకొని కారు తీసుకునే ముందైతే ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకోవడం చాలా బెటర్. నేను అదే పని చేశాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. సో మనం ఆయనతో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు కూడా. మనకు ఎవరైతే కార్ తీసుకొస్తున్నాడో ఎక్కడికి వచ్చావు, ఎంత దూరం వచ్చావు, జియో లొకేషన్ ట్యాగ్ చేస్తుంది. ఇది మనకు యాప్లో ఏంటంటే సైడ్ నుంచి ఒక ఫోటోగ్రాఫ్, ముందు నుంచి ఒక ఫోటోగ్రాఫ్, సెల్ఫీ తీయమంటుంది. మీరు చూడొచ్చు నేను కార్ తీసుకొని నా పనులు అయితే నేను చూసుకున్నాను. సో నా ట్రిప్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్లీ అయిపోయింది కంప్లీట్గా. సో యూ కెన్ సీ. సో నేను ఏ డే నుంచి ఏ డే ఎట్లా ఉంది సో ఇవన్నీ నేను చూసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను రేటింగ్ కూడా ఇవ్వచ్చు, లేదంటే యూ కెన్ టాక్ టు ద పర్సన్. సో ఇదైతే ఈజీగా ఉంది. సో సింపుల్ ప్రాసెస్. కారు మనం తీసుకునేటప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకోవాలి, మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా ఇన్స్పెక్షన్ చేసుకోవాలి.
కార్ తీసుకునేటప్పుడు కూడా ఈ యాపే మనల్ని అడుగుతుందన్నమాట. టేక్ ద ఫోటో ఫ్రమ్ ద ఫ్రంట్, బ్యాక్, సైడ్, ఏమైనా రిపోర్ట్స్ ఆల్రెడీ ఏమైనా డ్యామేజ్ ఉంటే దాంట్లో ఉంటుంది. మనం ఏమైనా కొత్తవి మెన్షన్ చేయాలన్నా యూ కెన్ అగ్రీ విత్ ద పర్సన్ హూ ఈస్ హ్యాండ్లింగ్. సో అదైతే కారు ఇన్స్పెక్షన్ చేసిన వీడియో అయితే నా దగ్గర ఉంది, నేను అది మీకు చూపిస్తాను. సో ఇట్స్ ఈజీ. సో జూమ్ కార్ అయితే నేను యూజ్ చేశాను, నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఓకే గైస్.